ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. నవీన్ చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ ప్రధానంగా చూసుకుంటే చాలా కీలకంగా పోరు ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే నేతల సవాళ్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ మేనిఫెస్టోకు సంబంధించి స్థానిక సమస్యల్ని పొందుపరిచే విధంగా అక్కడ ఉన్న నేతలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? మేనిఫెస్టో భద్రాద్రికి సంబంధించి ఎలా ఉండబోతుంది? కూడా గెలవాలని అయితే చూస్తున్నట్లుగా గమనించవచ్చు. దీంట్లో భాగంగానే అంటే మేనిఫెస్టోలలో చూసుకుంటే మేనిఫెస్టోలో అందరికంటే అన్ని పార్టీల కంటే ముందుగా అయితే వీరు ఒక ఆరు గ్యారంటీ పథకాలతో అయితే వీళ్ళు ఈ పథకాలను ప్రకటించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా ఈ యొక్క ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ మేనిఫెస్టో గత ఎన్నికల్లో ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రైతు బంధు కావచ్చు, దళిత బంధు, ఇవన్నీ కూడా దళిత బంధు, గృహలక్ష్మి, ఇవన్నీ కూడా అధికార పార్టీ నాయకులకు మాత్రమే మేలు చేసేవిగా ఉన్నట్లుగా ఏ సామాన్య ప్రజలకు ఎవరికి కూడా ఇవి ఉపయోగపడలేదని ప్రజలందరూ కూడా భావిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఈ యొక్క 6 గ్యారంటీ పథకాలతో అయితే ఇటు సామాన్య ప్రజలు కావచ్చు, అంటే మధ్యతరగతి పేద ప్రజలందరూ కూడా వీటిపై విశ్వాసం ఉంచినట్లుగా కూడా మనకు తెలుసు. చూసుకుంటే 500 సిలిండర్ తోటి అంటే అదే ధరలు భాగమైనటువంటి గ్యాస్ ఎక్కువ రేటు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని వీరు వెల్లడించడం, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఎక్కువ అంటే ఆటోల ప్రయాణం కావచ్చు, ముఖ్యంగా మనం చూసుకుంటే ఉద్యమాల గడ్డగా పేరున్నటువంటి భద్రాద్రి జిల్లాలో ఉద్యమకారులకు 250 గజాల స్థలంలో అంటే ఈ స్థలం ఇంటి నిర్మాణం చేపిస్తామని వీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటిగా చూడొచ్చు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చూసుకుంటే ఏదైతే ఉద్యమకారులకు అన్యాయం చేసినట్టు నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. ఇవి ఉద్యమకారులందరూ కూడా ఎన్నికలలో అంటే తెలంగాణ రాష్ట్రానికి సాధించడానికి ముఖ్యమైనటువంటి ఉద్యమకారులందరూ కూడా ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వీరందరూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క 6 గ్యారంటీ పథకాలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయని ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఈ 6 పథకాలను బేస్ చేసుకొని ఇప్పుడు కొత్తగా ఈ 15వ తారీఖు మేనిఫెస్టో రిలీజ్ చేస్తుండటంతో అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా గతంలో ప్రకటించినటువంటి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన దాంట్లో అనేక మంది సాధారణ ప్రజలకైతే ఈ చేరిన దాఖలాలు లేకపోవడంతో సాధారణ ప్రజలందరూ కూడా వీటిపై అయితే నమ్మకంతో లేరని తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఇప్పటికీ కూడా మేనిఫెస్టో రిలీజ్ కాకపోవడం, అంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఈ నోటిఫికేషన్ కి ముందే గడప గడపకు కాంగ్రెస్ అంటూ ఈ 6 పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పటికే ప్రజలందరిలోకి అయితే ఈ ఆరు పథకాలు కూడా వెళ్లిన నేపథ్యంలో ఈసారి భద్రాద్రి జిల్లా మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి గట్టి నాయకుడు యొక్క కాంగ్రెస్ పార్టీలోకి రావడం, అదే విధంగా అంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు, అదేవిధంగా ఈ 6 పథకాలు కూడా కలిసి వచ్చే అంశాలుగా అయితే వీరందరూ